హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి బాలీవుడ్ మూవీ రాజ్ కుమార్రావు నటించిన శ్రీకాంత్ భయ్య. ఇది ఒక రియల్ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ శ్రీకాంత్ బొల్ల. తన లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బట్టి ఈ మూవీ తీయడం జరిగింది. అండ్ స్టోరీ ప్లాట్ వచ్చేసి శ్రీకాంత్ బొల్ల పుట్టడమే బ్లైండ్ మ్యాన్గా పుడతాడు భయ్య. ఫస్ట్ వాళ్ళ నాన్న వాళ్ళు వద్దనుకుంటారు. దాని తర్వాత తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అంటే చాలామంది నువ్వు ఏం చేయలేవు అని చెప్తూ ఉంటారు. వాటన్నిటిని తను ఎలా ఎదుర్కొన్నాడు, తన జీవితంలో ఏం సాధించగలిగాడు అనేది స్టోరీ. సో మొత్తం ఎలా ఉందో తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 గంటల 14 నిమిషాల టైం అయితే వర్త్ ఇట్ భయ్యా, చూడొచ్చు. నాకైతే మూవీ నచ్చింది. నేను చాలా డౌట్గా స్టార్ట్ చేసా, చూద్దామా వద్దా అన్నట్టు. బట్ ఇట్ వాస్ గుడ్. పాజిటివ్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. స్టోరీ వైజ్ నేనైతే ఏం నెగిటివ్స్ చెప్పను. నేను టెక్నికాలిటీస్ కానీ ఎలాంటి నెగిటివ్స్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే స్టోరీ వాజ్ రియల్ కాబట్టి ఇలాంటి స్టోరీస్ని మనం ఏం అనలేము. ఒక పర్సన్ లైఫ్లో జరిగిన స్టోరీని మనం జడ్జ్ చేయడానికి సరిపోం, క్రిటిసైజ్ చేయలేం. సో నేను స్క్రీన్ ప్లే పరంగా అంటే డైరెక్షన్ పరంగా మాత్రమే మాట్లాడతా మ్యాక్సిమం. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే రాజ్ కుమార్ రావు యాక్టింగ్ భయ్య. శ్రీకాంత్ బొల్ల క్యారెక్టర్లో జీవించేశాడు. కళ్ళు లేని పాత్ర కదా, ఎలా చేస్తాడా అనిపించింది. బట్ బాగా సెట్ అయ్యాడు, చాలా బాగా చేశాడు. అండ్ సపోర్టింగ్ రోల్గా జ్యోతిక గారు యాక్ట్ చేశారు, సూర్య గారి వైఫ్. చాలా బాగా యాక్ట్ చేశారు భయ్య. ఎమోషన్ సీన్స్ అయితే పండించేశారు యాక్టింగ్తో. అంటే ఇది ఎప్పుడో జరిగే స్టోరీ కాబట్టి, కలాం గారు ఉన్న టైంలో జరిగే స్టోరీ. సో ఆ విజువల్స్ కానీ ఆ టెక్నికాలిటీ కానీ చాలా బాగా చూపించారు. అంటే చాలా వరకు మ్యాచ్ చేశారనమాట. రైటింగ్ చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టనివ్వలే స్టోరీ. స్క్రీన్ ప్లే కూడా అదే మాదిరిగా తీసుకెళ్లారు, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ డైరెక్షన్ హిరణందిని అంటారా హైరణందిని అంటారా, తప్పంటే నన్ను మన్నించండి, ఏమనుకోద్దు. చాలా బాగా డైరెక్ట్ చేసింది భయ్య. అంటే ఒక డ్రామా మూవీకి ఒక బయోగ్రఫీ మూవీ తీస్తున్నప్పుడు బోర్ కొట్టకుండా తీయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ డ్రామా మూవీస్ చూస్తున్నప్పుడు ఎక్కడో దిక్కున బోర్ కొట్టుద్ది. సో అది లేకుండా తీస్తే మ్యాక్సిమం సక్సెస్ అయిపోయినట్టు మూవీ. ఈ డైరెక్షన్ అలాగే చేశారు, చాలా బాగా సెట్ అయింది, ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు. స్టార్ట్ టు ఎండ్ వరకు మంచిగా కనెక్షన్ ఫీల్ వచ్చింది నాకు. మెయిన్ సెకండ్ హాఫ్ బాగా రాసుకున్నారు భయ్య, బాగా చూపించారు సెకండ్ హాఫ్. ఇంకా నెగిటివ్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వలేము, కొంచెం నాకు అలా అనిపించింది. బాగా ఆర్టిఫిషియల్గా అనిపించేది కొంచెం నాకు ఒక 30 minutes. అంటే రాజ్ కుమార్ రావు ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వలేదు అన్నట్టుగా అనిపించింది నాకు. కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. అంటే ఇంకొంచెం రియలిస్టిక్గా ఉంటే బాగుందని కూడా అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలి, ఇంకొంచెం బాగా తీసుంటే, కొంచెం రియలిస్టిక్గా తీసుంటే బాగుంటుంది కదా అనిపించింది. బట్ 30 minutes తర్వాత భయ్యా స్లోగా అలా నేనే కనెక్ట్ అయిపోయా మూవీకి. సెకండ్ హాఫ్లో కొంచెం సీన్స్ జరుగుతున్నప్పుడు కూడా మూవీతో పాటు నేను ట్రావెల్ చేశా, కొంచెం ఎమోషన్ అయ్యా. హీరో చేసే పనులకి కొంచెం కోపం రావడం కానీ, తర్వాత ఓకే ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి నాకు నేను ఫీల్ అయ్యేసరికి ఓకే నాకే తెలియకుండా కనెక్ట్ చేస్తారా మూవీకి అని అనిపించింది నాకు. అండ్ ఇంకొంచెం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఒకటి ఉంది భయ్య నాకు, మ్యూజిక్ అసలు కిక్ ఇవ్వలేదు. ఇలా డ్రామా మూవీస్లో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్ సీన్స్ కరెక్ట్ పండాలంటే మ్యూజిక్ పక్కా ఉండాలి. ఆ మ్యూజిక్కే నాకు బాగా మిస్ అయింది అనిపించింది. ఒకటే రిపీటెడ్ మ్యూజిక్ వస్తూ ఉండడంతో నాకు అంతగా ఇంపాక్ట్ అనిపించలేదు భయ్య. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మూవీ బాగుంది. ఒక ఫ్యూ పార్ట్స్ పక్కన పెట్టేస్తే ఉన్న మూవీ అంతా బాగుంది. సో పక్కా చూడొచ్చు, కొత్త వాచ్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది మూవీ. అండ్ తెలుగు ఉండదు, హిందీ లాంగ్వేజ్, మధ్యలో తెలుగు వస్తూ ఉంటుంది భయ్య, మరి అదేంటో మరి. సో వెళ్ళి చూసేయండి, మీకు అర్థమైపోద్ది మూవీ. సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి, మంచిగా వెళ్ళి చూసేయండి, ఎంజాయ్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్.